అది పార్ట్ 1 డైలాగమ్మా. బాబు నువ్వు ప్రమాణం చేయి. అమరేంద్ర బాహుబలి అని నేను అశేషమైన మహేశ్వతి జన మాన ప్రాణ సంరక్షకులుగా ఎవరి కోసమైనా నా ప్రాణ త్యాగానికి వెనకాలు పోనను. రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మధ్యలో నేనెందుకురా ఆ కట్టప్ప మీద నీ లవర్ దేవసేన మీద వచ్చేవచ్చుగా. వచ్చేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అయినా భలే గుర్తు చేసావు రాజమాత. ఇంతకీ నా లవర్ దేవసేన ఏరి? నువ్వేంటి ఇంత మేకప్ వేసుకొని వచ్చావు? పాత వన్లో ఖర్చు మిగిలింది అనుకున్నా, ఇప్పుడు తడిసిపోయింది. అమరేంద్ర, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే నేను కూడా దేవుడు. నన్ను కన్న నా తల్లి వీరమత పోయాను, నా తండ్రి బిడ్డల దేవుడి పోయాను, సజము పోయాను, సజము పోయాను, వీర కుంకుమది గాత్రంబు పోయాను. నేను ముందుగా మంది వద్దుల వరకు పోరాడతా, ఈ దేవసేన కోసం పోరాడతా. అమరేంద్ర, నువ్వు ముందుకి రా. నిన్ను రాజుని చేశాను. నువ్వు నా కొడుకు కోసం దేవసేన వదులుకోలేవా? దేవసేన వెళ్ళు. ఇటురా కక్కప్ప మామ. చెప్పల్లుడు ఇద్దరిలో ఎవరినో ఒకరిని డిసైడ్ చేయి. మేనా అచ్చా మేనా సింగేదా స్టాప్. ఇక్కడ కూడా మోసమే. పార్ట్ 1లో నేను చేత కాని వాడినని చెప్పి నా తమ్ముడిని రాజ్ చేశారు. ఇక్కడ నా కొడుకుని రాజ్ చేద్దామంటే నా సొంత పిల్లం కూడా ఒప్పుకోవట్లేదు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? గుద్దితే పిల్లర్ పగిలిపోతుంది. అబ్బచ్చా ఏది గుద్దు? వారానికి ఎలా అయిపోతుందో అనుకున్నా. ఇంకా నయం అతని సినిమాలో బ్రహ్మానందలా హిట్ మీ ఆది ఆర్ అనలేదు, దోల తీరిపోయేది. అయినా దేవసైనాన్ని వదిలేది లేదు. ఈ రాజ్యం నాకు కప్పగించి వెళ్ళిపో. సింహాసనంపై కూర్చోలే అధికారం ఇంద్ర సినిమాలో చెవం తీరేది, ఇక్కడ నాది. చంపితే నన్ను కాదను, వాడినే కావాలనుకున్నావు. వాడి పేరు ప్రజల మాటల్లోనే కాదు, జ్ఞాపకాల్లో తుడిచిపెట్టుకుపోయేలా చేస్తా. నువ్వు మమ్మల్ని ఏంటి నా కొడుకు మీద కట్టేస్తావా? కావాలంటే నీ మీద కూడా ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలి నువ్వు. కసి తీర ఈ చేతులతో చంపాలని నేను. అమ్మా వీళ్ళని ఇక్కడ నుంచి పంపించు. పదండమ్మా పదండి. బల్లా, ఈ సమస్య తీరాలంటే అంతర్యుద్ధం జరగాల్సిందే. అంటే అంతలో వదిలి యుద్ధం చేయాలమ్మా. అందుకేరా నేను రాజుని చేయనిది. ఏవండి, మీరు కూడా ఇట్రండి. నేను కట్టప్పకి అమరేంద్ర బాహుబలిని చంపమని చెప్తా.
మీరు వెళ్ళి కామ్గా గడుపుకోండి. సరే. అయినా వాళ్ళు నీ మాట ఎందుకు వింటారు? వింటాడ్రా, ఆడి క్యారెక్టర్ అది. అమ్మా ఇందాకటి నుంచి తెగరుస్తున్నావు ఏందమ్మా? నువ్వు అమరేంద్ర బాహుబలిని చంపాలి. అమ్మా అమ్మా మన అమరేంద్ర బాహుబలినా? అవును, ఇది నా మాట. నా మాటే శాసనం. నీ శాసనం నా సాగుకొచ్చినాయి. దేవసేన, నువ్వు లోపలికి వెళ్ళు. జాగ్రత్త. ఇప్పుడు చెప్పు మామా, నిన్ను చంపాలని చూస్తున్నారు. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగరు ఇంకా ఈ భూమి మీద పట్టలేరు మామా. అందుకే నాకే పని చెప్పారు. అంతే, ఇప్పుడు నువ్వు నన్ను చంపుతావా? నిన్ను చంపి నా కూతురు దేవసేన గాజులు బొట్టు లేకుండా చూడలేనల్లుడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? గ్రాఫిక్స్ లో నన్ను చంపే వీడియో తీసుకువెళ్ళి వాళ్ళకి చూపి. అలాగే లేడు, ఇటు తిరుగు. అల్లుడు నువ్వు ఇటెళ్ళు, నేను అటెళ్తా. మీరు చెప్పినట్టే మన అమరేంద్ర బాహుబలిని చంపేశా. అదిగో వీడియో ప్రూఫ్. ఒక్క అదుగో. మీరు చూసిన సగం వీడియోనే. కొంచెం ముందు ఏం జరిగిందో మీరు చూడలేరు కదా. వీడియో ప్రూఫ్. సారీ బాబు, తెలియకుండా చేశా, మమ్మల్ని క్షమించు బాబు. ఇప్పుడు క్షమించడమే. యుద్ధం చేసేంత బడ్జెట్ మన దగ్గర లేదు, కానీ అందరం కలిసి ఒక సాంగ్ వేసుకున్నాం రండి. మన రానా కోసం, మన బల్లాల దేవ కోసం మీరందరూ చక్కగా ఈ అద్భుతమైన గెటప్లతో వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఓ మినీ సైజ్ బాహుబలిని మాకు చూపించారు. సో నాకు తెలిసి ఇంకొంచెం గట్టిగా పాపం మా వాళ్ళు. థ్యాంక్ యూ. అందరం కలిసి ఈ మినీ బాహుబలి టీమ్ తో మా బల్లాల దేవ ఒక సెల్ఫీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, అద్భుతంగా మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేశారు. నాకు తెలుసు ఈ విగ్గుల వల్ల మీకు లోపల దురదలేస్తున్నాయి, నాకు కూడా అర్థమైంది. తొందరగా గెటప్ తీసేసి హ్యాపీగా మన నిక్కర్లు, చెడ్డీలు, ఫ్రాకుల్లోకి వెళ్ళిపోండి. ఓకే, టాటా బాబాయ్ చెప్పండి అందరికీ.